ఒకసారి ఒక 70 ఏళ్ళ ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ మొత్తం ఆయనకి క్వశ్చన్స్ ఎలా ఉంది ఏమిటి అన్నీ చెప్తాడు. ఇది చెప్పడం మొదలుపెట్టేటప్పుడు డాక్టర్ గారు, నేను ఎగ్జాక్ట్లీ 5:30కి నాకు ల్యాబొరేటరీకి వెళ్ళిపోతాను. డాక్టర్ ఫ్యాంటాస్టిక్ అని అంటాడు. మళ్ళీ 7:30కి టాయిలెట్కి వెళ్ళిపోతాను. వెరీ గుడ్ అంటాడు. అంత బాగానే ఉంది కదా అని అడుగుతాడు. ఏంటి నీ ప్రాబ్లం అంటే, నేను 8:30కి లేస్తానని అన్నాడట. అంటే నిద్రలోనే టాయిలెట్ స్టూల్స్ అయిపోతున్నాయి నేను ప్రాబ్లం. ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే, ఓల్డ్ ఏజ్, రిటైర్మెంటు, విఆర్ఎస్ ఎలా ఉండాలి, కరెక్ట్ స్టైల్ ఏంటి అని ఒక ప్రశ్న. ఇది అటెంప్ట్ చేసే ముందు మనం ఒకటి తెలుసుకోవాలి. ఏజింగ్ అంటే ఏంటి, ఏజింగ్ అంటే ఏమిటి చూడండి. అసలు ముసలాయన, ఆయన ఓల్డ్ ఏజ్ ఏంటి, వాట్ ఈస్ దిస్? యాక్చువల్గా మనకి క్రోనలాజికల్ ఏజ్ ఒకటి, బయోలాజికల్ ఏజ్ ఒకటి, సైకలాజికల్ ఏజింగ్ ఒకటి, 3 రకాల ఏజ్లు ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసేదాన్ని క్రోనలాజికల్ ఏజ్ అంటారు. బయోలాజికల్ ఏజ్ అంటే నీ లివర్, నీ ప్యాంక్రియాస్, నీ స్ప్లీను, నీ హార్ట్, నీ మైండ్, నీ బ్రెయిన్, నీ కిడ్నీసు తాలూకా ఆ హెల్త్, ఆ దాని ఏజింగ్ ఎలా ఉంది. సైకలాజికల్ ఏజింగ్ అంటే ఏంటంటే, ముసలోడు కూడా యంగ్గా బిహేవ్ చేయొచ్చు, యంగోడు కూడా ముసలోడుగా బిహేవ్ చేయొచ్చు. ఓల్డ్ ఏజ్లో మీరు జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు, టీషర్ట్ వేసుకున్నారు, సడన్గా యూత్ఫుల్గా కనిపిస్తారు. అంటే ఏజింగ్ అనేది ఏంటో చూడండి. ఈజ్ ఇట్, ఆర్ వీ టాకింగ్ అబౌట్ ఓన్లీ ది క్రోనలాజికల్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్? ఎలా ఉంది చూడండి. అసలు మన లోపల బాడీ పార్ట్స్ ఏజింగ్ క్రోనలాజికల్ ఏజ్ ప్రకారమే జరుగుతాయా, లేకపోతే మీరు ఎలా అబ్యూస్ చేశారో, ఎలా మిస్యూజ్ చేశారో దాన్ని బట్టి ఏజింగ్ జరుగుతుందా? యాక్చువల్గా మనకి దేవుడు ఒక బాడీ ఇచ్చాడు. దాన్ని, ఆ బాడీ పార్ట్స్ని మనం కరెక్ట్గా వాడం, ఇష్టం వచ్చినట్టు. మన మైండ్కి ఇప్పుడు చూడండి, ఎనీ యానిమల్, లెట్ ఇట్ బి ఎనీ యానిమల్, కొద్దిగా బాగుంది కదా గడ్డి అని ఎక్కువ తినేది గేదె, కలర్ఫుల్గా ఉందా లేకపోతే 4-5 రకాలు ఉన్నాయా అని ఏ యానిమల్ తినదు. మనిషి చూడండి, ఇటు ఫిష్ తింటాడు, అటు గోట్స్ తింటాడు, ఇటు అన్నీ మొత్తం, ఈవెన్ కాక్రోచెస్, కొన్ని ఆఫ్రికన్ ట్రైబ్స్ ఆర్ ఈటింగ్ ఈవెన్ ఫ్లైస్. దొరికిందల్లా తినేసి మైండ్ ఎలా చెప్తే అలా, అప్పుడే తిన్నారు, మళ్ళీ ఇంకోసారి ఎవరో కలర్ఫుల్గా గులాబ్ జామున్ పెట్టారు, వెంటనే మళ్ళీ ఇంకోసారి తినేయటం. ఎలా అయిపోయిందో చూడండి. మీకు కొద్దిగా అట్రాక్టివ్గా అనిపించింది, ఆర్ మీ మైండ్ ఎలా చెప్తుందో అలా. వాట్ ఎవర్ ఈజ్ బాడీ నీడ్, నో ప్రాబ్లం. బాడీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయటంలో తప్పలేదు. మరి బయోలాజికల్ ఏజింగ్ ఎందుకు? ఎక్సర్సైజ్. ఇప్పుడు చూడండి, ఏ జంతువు అయినా సరే దాని జీవనాధారం దాంట్లో, దెన్ ఇట్ విల్ మూవ్ ఇట్స్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. ప్రతి దగ్గర ఏ జంతువు అయినా, ఏ బర్డ్ అయినా
ప్రతిదీ ఆ కష్టంలోనే దాని ఎగ్జర్షన్ అయిపోతుంది. మనకేంటి ఇప్పుడు ఈ రోజుల్లో ఏమున్నది, యు ఆర్ హ్యావింగ్ ఓన్లీ సిగ్నేచర్. మైండ్ వర్క్ చేస్తే చాలు, బాడీ వర్క్ చేయకపోయినా ఏం లేదు. ఇక ఏజింగ్ రాకుండా ఎలా ఉంటుంది? దీని గురించి ఇప్పుడు స్పెషల్గా మనం వాకింగ్లు ఏది అసలు అంటే ద సింక్రనీ మిస్ అయిపోతుంది. ఆలోచిస్తూ కూడా వాక్ చేయొచ్చు, ఆలోచిస్తూ పని చేయొచ్చు. అదే మీరు ఒక బర్డ్ చూడండి, దాని ఐస్ ఆర్ టోటలీ ఫోకస్డ్, దాని వింగ్స్ ఆర్ ఫోకస్డ్, దాని లెగ్స్ ఆర్ ఫోకస్డ్, దాని టోటల్ పార్ట్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ ద. అప్పుడు ఏమవుతుంది, టోటల్ బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది. ఒక పులి, ఒక సింహం, ఒక చీతా, ఒక లయన్, ఒక టైగరు, ఒక ఎలిఫెంటు, అవి తినే ఆ జంగుల్లో తిరిగేటప్పుడు దాని ఫుడ్ హంటింగ్లోనే దానికి ఎక్సర్సైజ్ అయిపోతుంది. దాని బయోలాజికల్ ఏజింగ్ ఈజ్ డిఫరెంట్. అక్కడ మనలో ఏంటి, పూర్వం రోజుల్లో ఎవ్వరి కూడా ఒక ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ లేవు. ఇంతకుముందు వాళ్ళు ఎవరికో చాలామంది చచ్చిపోయేవాళ్ళు, విలేజెస్లో చనిపోయేవాళ్ళు. విలేజెస్లో ఏంటి, ఒక టైఫాయిడో, ఒక కాలరా, ఒక ఇన్ఫెక్షస్ డిసీజెస్ వచ్చి చనిపోయేవాళ్ళు. ఇలా మనలాగా హార్ట్ ఫెయిల్ అయిపోయి, బ్రెయిన్ ఫెయిల్ అయిపోయి, లివర్ ఫెయిల్ అయిపోయి, కిడ్నీ ఫెయిల్ ఒక్కటి కూడా లేదు. కారణం మన బయోలాజికల్ ఏజింగ్ ఏ విధంగా తయారైందో చూడండి. సైకలాజికల్ ఏజ్. మనం రిటైర్డ్ అనగానే ఏమనుకుంటామంటే, ఇక నేను ఇంకేమీ చేయక్కర్లేదేమో అనుకుంటారు. ఏం చేయక్కర్లేదు చెప్పండి. మీరు తినడం మానేస్తారా రిటైర్ అయిపోయిన తర్వాత? ఏ పని మానేశారు? కేవలం జాబ్కి వెళ్ళటం మానేశారు అంతే. ఏ 58కో 60యో 62 వాట్ ఎవర్ మే బీ ది రిటైర్మెంట్. ఏం మానేశారు? కేవలం మీకు బ్యాంకులో మీ శాలరీ, మంత్లీ శాలరీ రాదు. ఇంకేమైనా తేడా ఉందా? అంతకుముందు ఆలోచించారు, ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అప్పుడు తిన్నారు, ఇప్పుడు తింటున్నారు. అప్పుడు పడుకుంటున్నారు, ఇప్పుడు పడుకుంటున్నారు. అప్పుడు మాట్లాడారు, తర్వాత రిటైర్మెంట్ తర్వాత కూడా మాట్లాడారు. ఏం చేయలేదు. చూడండి, మనం ఏమనుకుంటామంటే రిటైర్మెంట్ అంటే కంప్లీట్గా. ఇప్పుడు విఆర్ఎస్ వాళ్ళు మాకు బోల్డ్ మంది, దే కమ్ టు మీ యాజ్ పేషెంట్స్. దే ఆర్ జస్ట్ థింకింగ్ దట్ రిటైర్మెంట్ అంటే దే డోంట్ ప్లాన్ దేర్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ అంటే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు బి టోటలీ విత్ యువర్ ఇన్నర్ బీయింగ్. అలా చేసామా మరి? ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ. మీరు లైవ్లీహుడ్ అయిపోయింది, పిల్లలు సెటిల్ అయిపోయారు. అప్పుడు మీరు మీ ఏకాంతంలో, అప్పుడు కూడా వాళ్ళ చిల్డ్రన్ దాంట్లో ఇంటర్ఫేర్ అయిపోవడం, గ్రాండ్ చిల్డ్రన్లో ఇంటర్ఫేర్ అయిపోవడం, పక్కింటి వాళ్ళతో ఇంటర్ఫేర్ అయిపోవడం, రిలేటివ్స్లో ఇంటర్ఫేర్ అయిపోవడం. ఆ స్టేజ్లో ఆర్ యూ ఎక్సర్సైజింగ్, ఆర్ యూ గోయింగ్ ఫర్ ఎ వాక్, ఆర్ యూ ప్రాణాయామ చేస్తున్నారా, ఆర్ మెడిటేషన్ చేస్తున్నారా, డివినిటీ వైపు వెళ్తున్నారా, ఒక సర్వీస్ యాక్టివిటీస్కి వెళ్తున్నారా? ఎలా ఉంటుంది చూడండి. పర్ఫార్మెన్స్ ఆఫ్ ది బ్రెయిన్ పడిపోతుంది. మీరు పని చేయలేదు. వాట్ ఎవర్ యూ యూజ్ ఇట్ విల్ హ్యావ్ ఎ ఫంక్షన్. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అని ఉంది. మైండ్ వాడలేదు, కొన్నాళ్ళకి మైండ్ అంతా పని చేయదు. బ్రెయిన్ వాడలేదు, బ్రెయిన్ పని చేయదు. చెయ్యి వాడలేదు, చెయ్యి పని చేయదు. ఇప్పుడు చూడండి, థియరీ ఆఫ్ డార్విన్ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం ఏమైంది? తోక వాడలేదు కాబట్టి కోతికి తోక ఊడిపోయింది మనిషికి వచ్చేటప్పటికి. మరి ఇప్పుడు మీరు బ్రెయిన్ వాడలేదు, బ్రెయిన్ పడిపోతుంది. హ్యాండ్స్ వాడలేదు, హ్యాండ్స్ పడిపోతాయి. కాళ్ళు వాడలేదు, కాళ్ళు పడిపోతాయి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఎలా ఉండాలి? యూ హ్యావ్ ఎ గ్రేట్ బాడీ. దాంట్లో యూ షుడ్ స్పెండ్ మోర్ టైం విత్ యువర్ ఓన్ బాడీ, విత్ యువర్ ఓన్ మైండ్. ఎన్ని సంస్కారాలు. మనం చనిపోతాం, రిటైర్మెంట్ అంటే దగ్గరలో ఉన్నాం. 60 తర్వాత ఇంకో 10 ఏళ్ళు ఉండొచ్చు, లేదా 15 ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎక్కువ పాపాలు చేయాలంటే ఎక్కువ టైం ఉండొచ్చు. సంస్కారాలని ఎలా కడిగేసుకుంటున్నాం? వాసనలు ఎలా కడిగేసుకుంటున్నాం? ఇంకా పెంచుకుందామా? ఇంకా నాటికలు చూసి, సీరియల్స్ చూసి ఇంకా పెంచుకుందామా? ఇంకా న్యూస్ పేపర్. రిటైర్డ్ వాళ్ళు 4-5 పేపర్లు, 4-5 ఇంకా. అంటే
ఒక సంస్కారం సరిపోదు, దాని తాలూకు ఆ వారు, ఈ మర్డర్, ఈ లూటు, ఈ ఆర్సన్, ఈ రేప్, ఈ బ్లడ్ షెడ్, ఎక్కువ న్యూస్ పేపర్లు చూడండి. దేని గురించి తక్కువ చేయాలో మీకు న్యూస్తో ఏం సంబంధం? ఇప్పుడు ఆ కంట్రీలో ఏమైపోయింది, ఈ కంట్రీలో ఏమవుతాం, పిచ్చా పార్టీ బాతాకాని వేసుకొని టైం వేస్ట్ చేసుకోవటం. ఇఫ్ దట్ సేమ్ టైమ్ యూ స్పెండ్ ఇట్ ఆన్ యువర్ రిమూవింగ్ యువర్ ఓన్ సంస్కారాస్, నీ మెంటల్ ఇంప్యూరిటీస్, దెన్ ఎంత బాగుంటుంది. స్పిరిచువల్ సెంటర్లోకి వెళ్ళిపోయారు. ఆ స్పిరిచువల్ సెంటర్లో యు ఆర్ ఆల్సో మెడిటేషన్ బాగా నేర్చుకున్నారు, మీరు మెడిటేషన్ టీచ్ చేస్తున్నారు, మీరు ప్రాణాయామ టీచ్ చేస్తున్నారు, మీరు సొసైటీకి హెల్ప్ చేస్తున్నారు. ఒక డౌన్ ట్రాడన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, మీరు ఓల్డ్ ఏజ్ అయిపోయారు అని బాధపడేదానికన్నా నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి సర్వీస్ చేస్తున్నానంటే ఎంత బాగుంటుంది. ఒక హ్యాండిక్యాప్, మెంటలీ హ్యాండిక్యాప్, ఫిజికలీ హ్యాండిక్యాప్, లెపర్స్, డౌన్ ట్రాడన్ పూర్, ఇలాంటి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారు. మీకు ఒక లైఫ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీకు ఏమైనా యూటిలిటీ ఏమైనా చేస్తే అది మీకు కనిపిస్తుంది. ఫ్లవర్స్ని చూస్తూ ఉంటే యూ విల్ బి ఆల్సో బీ హ్యాపీ. అదే 4 గోడలు చూసుకున్నారు, ఇంట్లో కూర్చున్నారు, వాల్స్ ఒక్కటే, యూ డోంట్ సీ ద స్కై, యూ డోంట్ సీ ద స్పేస్, యూ డోంట్ సీ ద అవుట్ సైడ్ వరల్డ్, నేచర్ని చూడరు, ఏమవుతుంది అప్పుడు? నేచర్ వైపుకి వెళ్ళండి, హ్యూమన్ బీయింగ్స్ వైపు వెళ్ళండి. బీ కంట్రిబ్యూటర్స్, మోర్ బిగ్గర్ కంట్రిబ్యూటర్స్. ఓల్డ్ ఏజ్ తర్వాత మీకు ఆపర్చునిటీ. ఇంకా డబ్బు డబ్బు డబ్బు, ఉన్న డబ్బునే మీరు యూ డోంట్ నో. ఇంకా సెక్యూరిటీ కాదు ఇక్కడ. హౌ యూ విల్ హ్యావ్ టు ప్లాన్ ఫర్ యువర్, హౌ యు ఆర్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ హియర్. మీ డెత్, యూ విల్ హ్యావ్ టు ప్లాన్ యువర్ డెత్. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఫినామినా. ఎవ్రీబడి విల్ డై. చచ్చిపోతానని బాధపడొద్దు. ఎలా చనిపోతున్నాను? వెన్ యూ డై, యూ విల్ డై విత్, ఇక్కడే వదిలేయాలి మీ మనీ. డోంట్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ఎర్నింగ్ మోర్ మనీ, మోర్ వెల్త్, మోర్ ప్లాట్స్, మోర్ రిచెస్. 70 ఏళ్ళు అయింది, ఇంకా ఇంటర్ఫియరింగ్, క్రేవింగ్ ఫర్ మోర్, అండ్ యూ విల్ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ హియర్. నథింగ్ విల్ కమ్. అప్పుడైనా కనీసం ఎక్స్పీరియన్షియల్గా సచ్చిదానందం అంటే ఏంటి, ఎలా నేను ఒక ప్రతి క్షణంలో నేనుగా ఉండగలను, నా అసలు ఏంటి, నా వాట్ am I, వాట్ ఈస్ దిస్ బాడీ, వాట్ ఈస్ దిస్ మైండ్. అప్పుడు మీకు ఎంత బాగుంటుంది చూడండి. ఇట్ ద సేమ్ టైమ్ యూ స్పెండ్ ఇట్ ఆన్ యువర్ ఎక్సర్సైజ్ రెజిమెన్. ఇలా ఉంటే ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్. మీరు హాబీని పెట్టుకోండి. ఎనీ హాబీ అంటే కేవలం ఒక యూస్లెస్ ఇదనే కాదు. యు జస్ట్ స్పెండ్ మోర్ టైం కంట్రిబ్యూటర్గా, ఒక కన్జ్యూమర్గా కాదు. ఇప్పుడు రిటైర్మెంట్ అంటే ఏంటి, యు ఆర్ ఎ కన్జ్యూమర్, యు ఆర్ నాట్ ఎ కంట్రిబ్యూటర్ అనుకుంటారు. నో, that time you can contribute your time, you can contribute your talent. Maybe you cannot contribute your treasure, that is a different issue, but you can contribute. ఎప్పుడు యాడ్ వాల్యూ. ఆఖరి వరకు ప్రతి దగ్గర దేవుడికి సేవ అంటే ఇదే. నీ చుట్టూ ఉన్న సరౌండ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్. గాడ్ విల్ లవ్ యూ ఇఫ్ యు ఆర్ లవింగ్ ద ఎగ్జిస్టెన్స్. గాడ్ విల్ లవ్ యూ ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ, పార్ట్ ఆఫ్ హిస్ ఫంక్షనింగ్. ఏదైతే చేస్తున్నాడో, ఏ కార్యంలో అయితే చేస్తున్నాడో ఆ కార్యంలో మీరు పార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది? దానికన్నా ఏం ప్రేయర్ కావాలి చెప్పండి? ఒక మైండ్ గేమ్లో వాట్ ప్రేయర్? యు నీడ్ నాట్ అప్రిషియేట్ గాడ్, యు ఆర్ ది గ్రేట్. హీఈస్ ఆల్రెడీ గ్రేట్, హీఈస్ ద గ్రేటెస్ట్. యు ఆర్ గ్రేట్ అని ఆ గ్రేట్నెస్ని చూడకంట, ఆ గ్రేట్నెస్ని పార్ట్ అవ్వకంట, ఆ గ్రేట్నెస్ని అన్వయించుకోకంట, ఆ గ్రేట్నెస్ని గ్రేట్గా ఇంకా పెంచుకుంటూ ఉంటే అది బాగుంటుందా? అది దేవుడు అప్రిషియేట్ చేస్తాడా? కేవలం యు ఆర్ గ్రేట్ అని చెప్తే ఈజీ. గాడ్ మీన్స్ ఈజీ అంటే అంత ఈజీగా నీ మైండ్, మన చిన్న మైండ్తో ఆ యూనివర్సల్ మైండ్ని మీరు ట్యాకిల్ చేయగలరా? ఆ యూనివర్సల్ నాలెడ్జ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, ఆమ్నిసియంట్, ఈజ్ ఆల్ నోయింగ్ అనేటప్పుడు నువ్వు ఇలా చెప్తే సరిపోతుందా? అదే మీరు ఒక ప్యూర్ అవ్వండి. ఎప్పుడైతే ప్యూరిటీ వైపు వెళ్తారో దట్స్ వాట్ హీ వాంట్స్. దెన్ యు ఆర్ గోయింగ్ విత్ యువర్ ఓన్ మైండ్.
చనిపోయేటప్పుడు నీతో ఒక్కటే వస్తుంది, అది నీ మైండ్. యూ విల్ హ్యావ్ టు లీవ్ యువర్ ఓన్ బాడీ. నీ బ్రెయిన్ ఎక్కడే వదిలేయాలి. యూ విల్ డై. వెన్ యూ ఆర్ బార్న్, యూ విల్ బి బార్న్ విత్ ఎ న్యూ బ్రెయిన్, బట్ విత్ ద సేమ్ మైండ్ ఆఫ్ యువర్ ప్రీవియస్ బర్త్. ఇంకా మీరేమేమి ఫుల్ఫిల్ చేసుకోలేదు. ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ నేను ఐ టేకింగ్ కేర్ ఆఫ్ మై వైఫ్, మై చిల్డ్రన్, మై సొసైటీ, మై నైబర్స్, మై కమ్యూనిటీ. హౌ కెన్ ఐ సర్వ్, హౌ కెన్ ఐ లవ్. అప్పటికి కూడా ఇంకా ఏ విధంగా ఒకళ్ళనొకళ్ళు ఇంకా అబ్యూజ్ చేసుకొని ఎందుకు. చూడండి, 90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా యు ఆర్ హేటింగ్ యువర్ వైఫ్. ఎలా ఉంది అసలు? హేటింగ్ యువర్ ఓన్ చిల్డ్రన్. వాళ్ళని తిట్టుకోవడానికి, వీళ్ళని తిట్టుకోవడానికి ఎంత దారుణం. ద అదర్ ఈజ్ నాట్ ఓకే, డోంట్ వరీ, ఇట్ ఈస్ నాట్ యువర్ హెడ్ ఏక్. మన ఈక్వానిమిటీ ఎలా ఉంది? ఈ రాగద్వేషాలకి భిన్నంగా మనకు ఉందా లేదా? అప్పుడు ఎలా ఉంటుంది మన రిటైర్మెంట్ పీరియడ్? రిటైర్ అయిన తర్వాత యూ విల్ బి, ఎవరి గురించో ఏం పని చేయొద్దు, నీ గురించి నువ్వు. ఎవరినో నన్ను మెచ్చుకోవాలి చేయొద్దు. ఎవరు మెచ్చుకున్నా నేను చనిపోయిన తర్వాత నా పేరు మిగిలిపోవాలి. ఏం మిగిలిపోయినా సరే అది నువ్వు కాదు. చనిపోయిన తర్వాత మళ్ళీ లెట్ us సే యు డై యాజ్ అప్పారావు అండ్ బార్న్ యాజ్ పాపారావు. ఏమవుతుంది? అప్పారావు గురించి అనుకుంటే పాపారావుకి ఏమైనా వినిపించి ఆహా నా ప్రీవియస్ బర్త్ అని నీకు తెలుస్తుందా? లేదు కదా. నువ్వు మళ్ళీ పుట్టవు అనుకో, అప్పారావు గురించి అనుకుంటే ఏంటి, అనకపోతే ఏంటి. యు వర్క్ ఫర్ యువర్ ఓన్ చిత్తవృత్తిస్. మైండ్ని ప్యూరిఫై చేసుకోండి. ఎవరో నన్ను అప్రిషియేట్ చేయాలని చేయొద్దు. ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ఫుల్నెస్. ఆ సర్వీస్ యాటిట్యూడ్ కూడా రిటైర్మెంట్ తర్వాత ఎలా ఉండాలంటే అవుట్ ఆఫ్ ఇట్స్ ఫుల్నెస్. ఎలా, ఏ విధంగా అయితే క్లౌడ్స్ రెయిన్ వదులుతున్నాయి, బికాస్ దే ఆర్ ఫుల్ విత్ ద వాటర్, దట్ ఈస్ వై దే గివ్ రెయిన్. నౌ యు ఆర్ ఫుల్ విత్ నాలెడ్జ్, దట్ ఈస్ వై యు ఆర్ గివింగ్. ఏదో సేవాభావం అంటే ఏదో వాళ్ళు ఏదో రిమెంబర్ చేసుకోవాలి, వాళ్ళు నాకు అవార్డు ఇవ్వాలి అని చేయొద్దు. యూ విల్ బి సఫరింగ్ మచ్ మోర్. ఇప్పుడు ఈ యాటిట్యూడ్తో చేరో, దెన్ వెదర్ సంబడి యాక్సెప్ట్స్ ఆర్ డస్ నాట్ యాక్సెప్ట్, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. సర్వ్ లైక్ ఏ ట్రీ. ఎలా? బికాజ్ ఇట్ ఈస్ ఫుల్ విత్ ద ఫ్రూట్, ఇట్ ఈస్ గివింగ్ ద ఫ్రూట్స్. యు ఆర్ ఫుల్ విత్ యువర్ రిసోర్సెస్, హెన్స్ యూ గివ్. వాళ్ళు నన్ను ఎప్రిషియేట్ చేయాలి, వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, వాళ్ళు నన్ను ఈ ఫలానా గ్రేట్, ఈ కమ్యూనిటీ. ఇప్పుడు కూడా ఆ టైంలో కూడా ఇంకా కాస్టు, ఎంత దారుణం చూడండి. కాస్టు, క్రీడ్. యు ఆర్ జస్ట్ ఎ ప్యూర్ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ గాడ్ యువర్ సెల్ఫ్. ఏం కాస్ట్ చెప్పండి? అప్పుడు ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం కాస్ట్ అనేది ఎక్కడో స్టార్ట్ అయింది. ఒక ప్రొఫెషన్ ప్రకారం ఒక ప్రొఫెషన్ ప్రకారం ఒక కుమ్మరి, కమ్మరి, ఏదో ఒకటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యు ఆర్ నాట్ దట్. అది ఎప్పుడో ప్రొఫెషన్స్ నుంచి వచ్చాయి. ఇంకా ఇప్పటికీ అదే మీరు మీ పిల్లలకి ఇంకా కాస్ట్ని వాటిని ప్రొజెక్ట్ చేయటం అసలు ఏమైనా కరెక్టా? ఆలోచన చేయండి. వై డోంట్ యు వర్క్ ఫర్ కాస్ట్లెస్, క్రీడ్లెస్ హ్యూమన్ బీయింగ్స్, లవ్లీ హ్యూమన్ బీయింగ్స్? యు వర్క్ ఫర్ ది కమ్యూనిటీ అరౌండ్ యూ. యూ ట్రై టు డూ సంథింగ్ గుడ్ బిఫోర్ యూ ఎగ్జిట్, నాట్ బికాస్ సంబడి విల్ అప్రిషియేట్. ఎప్పుడు ఆ విధంగా ఉంటారు, అప్పుడు ఎంత గాడ్ విల్ లవ్ యూ, గాడ్ విల్ అప్రిషియేట్ యూ. అండ్ ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం కడిగేసుకుంటామో మన మైండ్ని, మన వృత్తిస్ని, ఎప్పుడైతే దెన్ యూ విల్ బి ప్యూర్ రిఫ్లెక్షన్. డోంట్ వర్క్ ఫర్ నా అద్దాలు, ఆ చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఏమనుకుంటున్నారు, మిర్రర్స్ గురించి డోంట్ వరీ. ద యూనివర్సల్ మిర్రర్ ఈజ్ వన్. ఆ మిర్రర్ ప్రకారం వర్క్ చేయండి. అండ్ దట్ మిర్రర్ ఈజ్ విత్ ఇన్ యూ. నీ కాన్షియన్సే నీకు తెలుసు. అలా వర్క్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. రిటైర్మెంట్, విఆర్ఎస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ యువర్ ఓన్ ఇన్నర్ సెల్ఫ్, వర్క్ ఆన్ యువర్ ఓన్ వృత్తిస్, వర్క్ ఆన్ యువర్ మెంటల్ ఇంప్యూరిటీస్ అండ్ రిమూవల్ ఆఫ్ ది మెంటల్ ఇంప్యూరిటీస్. స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ గురించి పనిచేయండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి మీరు కంట్రిబ్యూటర్స్ అవ్వండి. అప్పుడు యూ హ్యావ్ ఎ మీనింగ్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. లైఫ్ ఈజ్ సచ్ బ్యూటీ.
అలాగని మీరు ఒకరికొకరు కాంప్రమైజ్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఎప్పుడైతే ఉంటారో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్సర్సైజ్ రెజిమన్ మిస్ అవ్వద్దు. ఫుడ్ని ఎక్కువ తినొద్దు. మీరు ఆకలి తగ్గుతుంది, కెటబాలిజం, అనబాలిజం, మెటబాలిజం తగ్గిపోతుంది, మీ ఎనర్జీ నీడ్స్ తగ్గిపోతాయి. ఎనర్జీ నీడ్స్ తగ్గిపోయేటప్పుడు మీరు అంత ఎక్కువ తినాల్సిన అవసరం ఉందా? క్వాలిటీ ఆఫ్ డైట్ని మెయింటైన్ చేయండి. మంచి డైట్ తినండి. ప్రాణం లేని ఆహారం ఆ ఏజ్లో తింటే ఎట్లా? అప్పుడైనా కనీసం ఫ్రూట్స్ తినండి. అప్పుడు మీరు కుకింగ్కి టైం స్పెండ్ చేయక్కర్లేదు. మీ భార్య గంటలు అప్పుడు కూడా కుకింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? అప్పుడు ఒక యాపిల్ తిన్నారు, ఒక పైనాపిల్ తిన్నారు, ఆరు ఒక సపోటా తిన్నారు, ఆరు ఒక జామకాయ తిన్నారు. దట్స్ గుడ్, బెటర్. ఫ్రూట్ జ్యూసెస్తో ఉండండి. అప్పుడు ఎంత బాగుంటుంది. మీరు కుకింగ్ జాబ్ లేదు అప్పుడు. ప్లాన్ యువర్ రిటైర్మెంట్ అండ్ బీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ పార్ట్నర్స్ లైఫ్లో మీరు ఒక పార్ట్ అవ్వండి. బికాజ్ కేవలం నేను హస్బెండ్ కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు అన్నట్టు ఉండకంట. యు టేక్ హెర్ అలాంగ్ విత్ యూ. షీ హాజ్ ఎంత సర్వీస్ చేసింది మీ గురించి. ఆల్మోస్ట్ 50 years షీ హాజ్ వర్క్ ఫర్ యూ. సో ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు వర్క్ ఫర్ హెర్? జీవితాంతం ఆవిడ వర్క్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళే టైంలో ఎంతో మీకు కుకింగ్ చేసి అది చేసి ఇల్లు తుడిచి అన్ని తుడిచింది. వై డోంట్ యూ నౌ యూ క్లీన్ యువర్ ఓన్ హోమ్, యూ వాష్ హెర్ క్లోత్స్, యూ కుక్ ఫర్ హెర్, యూ లెర్న్ ఫర్ ఇట్. అప్పుడు ఎంత బాగుంటుంది. ఈ టుగెదర్నెస్ అప్పుడు చాలా ఇంపార్టెంట్. సో దట్ టుగెదర్నెస్ విత్ యువర్ లైఫ్ పార్ట్నర్ చాలా ఇంపార్టెంట్. గో టు ద గార్డెన్కి వెళ్ళండి, కలిసి వెళ్ళండి, పార్క్కి వెళ్ళండి, కలిసి వాకింగ్ చేయండి. అప్పుడు ఎవరో మా పక్కింటి ముసలివాడితో నేను వెళ్ళి టైం పాస్ చేస్తాను, మీ వైఫ్కి ఏం లేనట్టు, పని లేనట్టు. నో, దట్స్ ద టైమ్ వేర్ యూ క్యాన్ లొకేట్ యువర్ సెల్ఫ్ ప్యూర్లీ. కాబట్టి ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఉంటారో దెన్ మనసా వాచా కర్మణ, ఆ 3 knotsకి మీరేసిన ఆ 3 ముళ్ళకి నిజమైన అర్థం ఉంటుంది. బీ ఎ పార్ట్ ఆఫ్ హర్ ఎజెండా. మీ ఎజెండాలో ఆవిడని కూడా తీసుకెళ్ళండి. ఆవిడ హాబీలో మీరు పార్ట్ అవ్వండి, మీ హాబీలో ఆవిడ పార్ట్ అవ్వాలి. గో అండ్ టూర్ వేర్ ఎవర్ యూ వుడ్ లైక్ టు సీ ప్లేసెస్. ఎక్కడికో వెళ్ళి మీ టైం ఎవరికో ఇచ్చేసి వేస్ట్ చేసి, ఎవరో అమెరికాకి పిలిచారు వాళ్ళని ఎత్తుకోవడానికి, వీళ్ళు ఎత్తుకోవడానికి, నేను అమెరికా వెళ్ళి చూసి వచ్చాను. ఎవరు అమెరికా అయినా ఇక్కడే 3 రోజులు అమెరికా చూసేస్తే అక్కడ కూడా ఇదే అయిపోతుంది. తేడా ఏం లేదు, ఏం చూడక్కర్లేదు. ఏది చూసినా దాంట్లో సంపూర్ణంగా ఉంటే ఎప్పుడు ఎవ్రీ డే ఈజ్ న్యూ, ఎవ్రీ మొమెంట్ ఈజ్ న్యూ, ఎవ్రీ సిచ్యుయేషన్ ఈజ్ న్యూ, ఎవ్రీ ఇంటరాక్షన్ ఈజ్ న్యూ. ఎక్కడికో వెళ్ళక్కర్లా. నిన్న మీ వైఫ్ డిఫరెంట్, ఈరోజు వైఫ్ డిఫరెంట్. నిన్న రోజు డిఫరెంట్, ఈరోజు డిఫరెంట్. నిన్న మీ పెరట్లో ఉన్న గులాబీ డిఫరెంట్, ఈరోజు గులాబీ డిఫరెంట్. నిన్న ఆకు డిఫరెంట్, ఈరోజు ఆకు డిఫరెంట్. నిన్న సూర్యోదయం డిఫరెంట్, ఈరోజు సూర్యోదయం డిఫరెంట్. ఎప్పుడు ఆ ఎవర్ న్యూనెస్తో ఎప్పుడు మొమెంట్లో ఉంటే ఎంత అద్భుత రసం ఉంటుంది. లైఫ్ ఈజ్ నాట్ బోర్డమ్. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ బోర్డమ్ ఫీల్ అవుతారు, ఎక్కువ ఏదో మెకానికల్గా ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చూసే దృక్పథం తప్పు, నీ పర్సెప్షన్ తప్పు. దృక్పథం మార్చుకోండి. దెన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ డివైన్. యు ఆర్ ఇన్ ఏ లాంగ్ జర్నీ. Birth to death. Death is part of life. Accept the insecurity. Accept the inconsistency. Accept the uncertainty. Life is very beautiful. God loves you. Wish you all the best. God bless you.